మూలధన వ్యయము, రాబడి వ్యయము. ఒక వ్యయం యొక్క ప్రతిఫలం అనేక సంవత్సరాల పాటు పొందినట్లయితే దాన్నేమంటామంటే మనం పెట్టుబడి వ్యయము అంటామనమాట. ఒక వ్యయం అంటే ఖర్చనమాట. ఒక వ్యయము యొక్క ప్రతిఫలము అనేక సంవత్సరాలు పొందినట్లయితే దాన్నేమంటామంటే మనం మూలధన వ్యయము అంటారనమాట. ఉదాహరణకి ఆస్తులు కొనుగోలు, స్థిరాస్తులు కొనుగోలు, యంత్రాల కొనుగోలు, అంటే భూమి, భవనాల కొనుగోలు, యంత్రాల కొనుగోలు ఇవన్నీ కూడా మనం మూలధన వ్యయానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చనమాట. తర్వాత రాబడి వ్యయము. ఒక వ్యయం యొక్క ప్రతిఫలము ఆ సంవత్సరానికి మాత్రమే, ఒక సంవత్సరానికి మాత్రమే పరిమితమైనట్లయితే దాన్నేమంటామంటే మనం రాబడి వ్యయం అంటామనమాట. అంటే వీటికి పునరావృతం అయ్యేటువంటి స్వభావం ఉంటుంది. మూలధన వ్యయానికి పునరావృతం అయ్యే స్వభావం ఉండదనమాట. ఈ పునరావృతం అయ్యే స్వభావం ఏంటంటే జీతాలు, అద్దెలు, కమిషను, డిస్కౌంట్లు ఇవన్నీ కూడా మనకి రాబడి వ్యయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.